హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో ఇవాళ ఈవినింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము, జాతరకి వెళ్తున్నాము. ఫస్ట్ డే అక్కడ అగ్నిగుండాలు చేస్తారండి. అంటే నిప్పుల పైన నడవటము. అలా మనం నిప్పుల పైన నడవటం వల్ల మనపై ఉన్న కీడు అనేది తొలగిపోతుంది అన్న నమ్మకంతో అలా నడుస్తారండి. అందుకే మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే లగేజ్ అయితే ప్యాక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా అండి, ఇప్పుడైతే లగేజ్ అయితే ప్యాక్ చేసుకోవడం అయితే స్టార్ట్ అయితే చేసుకున్నాను. ముందుగా పిల్లలకి డైపర్స్ అయితే పెట్టుకున్నాను, ఎక్స్ట్రా కూడా పెట్టుకున్నానండి. ఎందుకంటే ఒకరోజు నైట్ మొత్తం అక్కడ స్టే చేస్తాం కదా, సో ఇబ్బంది పడకుండా నేనైతే ముందు జాగ్రత్తగానే డైపర్స్ అయితే పెట్టుకున్నాను. అండ్ స్వెటర్స్ కూడా అయితే ప్యాక్ అయితే చేసుకున్నానండి. అక్కడ మేబీ చలి కూడా ఉండొచ్చు. ఇప్పుడైతే సమ్మర్ అయితే స్టార్ట్ అయింది, బట్ చలి కూడా ఉంటుంది అనేసి ముందు జాగ్రత్తగానే స్వెటర్స్ కూడా అయితే పెట్టుకున్నాను. అండ్ మాకు కావాల్సినవి అన్నీ అయితే ప్యాక్ చేసుకోవడం అయితే పెట్టుకున్నాము. ఆ తర్వాత పిల్లల్ని అయితే రెడీ అయితే చేసుకోవాలండి. అండ్ ఈవినింగ్ 4 o'clock అయితే ఇంట్లో నుంచి అయితే బయలుదేరాలి. మాకు టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి 2 hours జర్నీ పడుతుంది. చెప్పాను కదా, మేము వెళ్ళేది అయ్యసాగరం జాతర అండి. ఒక్కసారి మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను పిల్లలతో వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అండి. సో ఫైనల్గా అయితే టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు లోపలికైతే ఎంట్రీ అవుతున్నామండి. చూస్తున్నారు కదా, అందరూ ఇప్పుడిప్పుడే రావడం అయితే స్టార్ట్ చేశారు. మేము కూడా ఇప్పుడే వెళ్తున్నాము. అన్నీ కూడా ప్యాక్ చేసి అయితే పెట్టుకుంటున్నారండి. సో ఇది గుడి అండి. ఈ గుడి దగ్గర పాటలు కూడా పాడుతున్నారు. చూస్తున్నారు కదా, అందరూ మాకంటే ముందు వచ్చేసినారు. మేము కొద్దిగా లేట్గా అయితే వెళ్ళాము. అండ్ మా పాప చూడండి, కూర్చొని చూస్తుంది, అటు ఇటు చూస్తుంది. నేను మా పాప అయితే అలా కూర్చొని ఉన్నాము. అండ్ మీకు కొన్ని బొమ్మలు ఇంకా అన్నీ చూపిద్దామని ఇలా అయితే వీడియో అయితే తీసానండి. పిల్లలు ఆడుకునే వస్తువులు అయితే ఇలా అయితే పెడుతున్నారు, ఇంకా పెడతారండి. సో ఇది వచ్చేసి అగ్నిగుండాలు అంటారు కదా, ఇలా అయితే ప్రిపేర్ అయితే చేసి పెట్టారు. అక్కడ స్టిక్స్ చూస్తున్నారు కదా, ఆ స్టిక్స్ని నిప్పు అంటించి అలా అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ దేవుణ్ణి అయితే తీసుకురావడం స్టార్ట్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి ఇలా దేవుణ్ణి తీసుకురావడం అయితే స్టార్ట్ అయితే చేశారండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే దేవుణ్ణి అయితే తీసుకొస్తున్నారు. బ్యాండ్తో సౌండ్ చేసుకుంటూ అలా దేవుణ్ణి తీసుకెళ్తున్నారు కదా. సో ఫస్ట్ పూజ చేసిన తర్వాత ఆ తర్వాత దేవుణ్ణి తీసుకొని నిప్పుల పైన ఫస్ట్ నడుస్తారండి. ఆ తర్వాత మనం నడవాలి నిప్పుల పైన. చూస్తున్నారు కదా, అందరు ఎలా నడుస్తున్నారు. అసలు చిన్న పిల్లలతో సహా అందరూ నడుస్తారండి. ఎందుకంటే మన పైన ఉన్న కీడు అనేది తొలగిపోవాలని అలా నిప్పుల పైన నడుస్తారు. నాకైతే చాలా భయమైంది, అసలు నేను నిప్పుల పైన నడుస్తానా లేనా అనేసి. ఫైనల్గా అయితే నేనైతే నిప్పుల పైన నడిచానండి. సో మా వీడియో వచ్చేసి ఇదండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్కి మీ ఫుల్ సపోర్టింగ్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.